హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు వీడియోలో ఈశాన్య రాష్ట్రంలో నిర్మించబడిన ఒక రాష్ట్రం గురించి మాట్లాడతాను. ఆ రాష్ట్రం పేరు మేఘాలయ. మేఘాలయ అంటే మేఘాలకు ఆలయం. ఈ మేఘాలయ అనేది ఈశాన్య రాష్ట్రంలో ఉన్నది. ఇది మేఘాలయ ఒక సైడ్ వచ్చేసి అస్సాంతోటి, ఇంకో సైడ్ వచ్చేసి బంగ్లాదేశ్‌తో బోర్డర్ షేర్ చేసుకుంటది. ఈరోజు నేను మేఘాలయకి ఎలా రావాలి? ఏ టైంలో రావాలి? అలాగే ఏ విధంగా మేఘాలయ చేరుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నది చేశాన్ కార్తిక్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మేఘాలయని చూపిస్తాను. మేఘాలయలో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి షిల్లాంగ్. షిల్లాంగ్‌లో షిల్లాంగ్ వచ్చేసి మేఘాలయ క్యాపిటల్. షిల్లాంగ్‌ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా వైబ్రెంట్‌గా ఉంటుంది కల్చర్ కూడా. ఇంకా షిల్లాంగ్‌లో మీరు చూడాల్సిన ప్రదేశం ఏంటంటే షిల్లాంగ్ పీక్. షిల్లాంగ్ పీక్ ఇక్కడ నుంచి మీకు మొత్తం సిటీ అంతా కూడా కనబడుతుంది. ఒక పెనారమిక్ వ్యూ కూడా ఉంటుంది. అలాగే మీరు షిల్లాంగ్‌లో ఇంకా ఎలిఫెంట్ ఫాల్స్ చూడొచ్చు. మ్యాఫ్లింగ్ సేక్రెడ్ ఫారెస్ట్ కూడా చూడొచ్చు. అలాగే షిల్లాంగ్‌లోని పోలీస్ బజార్ అని ఉంటుంది. పోలీస్ బజార్‌లోని మీకు హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అలాగే స్ట్రీట్ ఫుడ్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా షిల్లాంగ్ నుంచి నెక్స్ట్ ప్లేస్ మీరు విజిట్ చేయాల్సింది ఏంటంటే చిరపుంజి. చిరపుంజి ఇది సొహరా అని కూడా అంటారు. ఇది చిరపుంజి షిల్లాంగ్ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 60 కిలోమీటర్స్ మీరు షిల్లాంగ్ నుంచి ట్యాక్సీ హైర్ చేసుకోవచ్చు. లేదంటే షేరింగ్ ట్యాక్సీలో కూడా అవ్వచ్చు. ఇక్కడ మీరు ఒక రోజులో వెళ్ళి వచ్చేయచ్చు. కాకపోతే నేను రికమెండ్ చేసేది ఏంటంటే అక్కడ మీరు ఉంటే మంచిగా ఉంటుంది. బారా బజార్ నుంచి మీకు ట్యాక్సీ దొరుకుతుంది. ఈ చిరపుంజి అనేది వెటెస్ట్ ప్లేస్ ఆన్ ది అర్త్ అంటారు. ప్రత్యేకంగా మాన్సూన్లోని. ఇది కనుక మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి మీరు నోక్లైక్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. అది కూడా చిరపుంజిలోనే ఉంటుంది. తర్వాత ఇంకా వేరే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. 7 సిస్టర్స్ అనేసి, ఇంకా వైసాంగ్డాంగ్ చూడండి, 7 సిస్టర్స్, వైసాంగ్డాంగ్, టెంట్లైన్ వాటర్ ఫాల్స్. ఇంకా అలాగే మీరు ఇక్కడ నుంచి కేవ్స్ కూడా చూడొచ్చు. మోసనీ కేవ్స్, ఆరవ్ కేవ్స్. ఇంకా తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ ఏషియా క్లీనెస్ట్ విలేజ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఒక నైట్ అక్కడ స్టే చేయాలా 80 కిలోమీటర్స్లోనే. కానీ మీకు మంచి 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 ప్లేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చాలా అందమైన ప్రదేశం అనమాట. ఇక్కడికి మాత్రం మీరు మిస్ అవ్వదు. ఇక్కడ లోకల్స్ మిమ్మల్ని చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మఫ్లన్ అని చెప్పేసి ఇంకో ప్లేస్ ఉంటుంది. అది జస్ట్ ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మీకు చక్కగా చాలా గ్రీన్ ప్రదేశాలన్నీ కనబడతాయి. అలాగే నీలమైన ఆకాశాలు. 45 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి మీరు షిల్లాంగ్కి నుంచి ఇక్కడికి ట్యాక్సీ కొట్టుకుని వెళ్ళొచ్చు. అలాగే ద మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి సేక్రెడ్ ఫారెస్ట్. ఇది చాలా పురాతనమైన ఫారెస్ట్. వారు చాలా జాగ్రత్తగా కాపాడుకొని వస్తున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మీరు కాశీ హెరిటేజ్ విలేజ్ కానీ వెళ్ళొచ్చు. అక్కడ మీరు వారి కల్చర్ గురించి, వారి ఉండే ప్రదేశం, వారి జీవన విధానం ఎలా ఉంటుంది, వారు ఎటువంటి ప్రదేశాల్లో ఉంటారు, ఎటువంటి ఇల్లు ఉంటారు అనేది కూడా మీరు చూడొచ్చు. అంటే వాళ్ళ ట్రెడిషన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మీకు మంచి ల్యాండ్స్కేప్స్ దొరుకుతాయి. అలాగే బొటానికల్ గార్డెన్ కూడా మీకు. నెక్స్ట్ వచ్చేసి మీకు దావ్కి ఇది ఇండియాకి, బంగ్లాదేశ్కి ఇంకా లాస్ట్ అనమాట ప్లేస్. ఇది లాస్ట్ టౌన్ అంటారు. ఇక్కడ మన చూసుకుంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది. ఇక్కడ మీరు బోటింగ్ చేయొచ్చు, స్కూబా డైవింగ్ చేయొచ్చు, ఫిషింగ్ చేయొచ్చు, ఇంకా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. షిలాంగ్ నుంచి మీకు ట్యాక్సీకి వచ్చేయచ్చు. ఇంకా ఇక్కడ చూడండి దౌకి సస్పెన్షన్ బ్రిడ్జ్. షిలాంగ్ నుంచి మీకు దౌకి రావాలంటే షేర్ ట్యాక్సీ మిగులుతూ వస్తుంది. అలాగే హైర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా పెనరమిక్ వ్యూస్ ఉంటాయి. అలాగే నోంకనం ఐలాండ్ అని కూడా ఉంది. ఇదేంటంటే నోంకనం అనేది స్టేట్ బిగ్గెస్ట్ ఐలాండ్ అనమాట. ఇక్కడ మీరు బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ కూడా హైకింగ్ చేయొచ్చు, ఫిషింగ్ కూడా చేయొచ్చు. ఇంకా ఇది చాలా కంఫర్టబుల్గా ప్లేస్ అనమాట. రిలాక్స్ అవ్వచ్చు మీరు. ఇంకా మొత్తం ఎక్కడి నుంచి అంతా మర్చిపోవచ్చు అనమాట. చక్కగా మావ్లింగ్ గేట్ అనమాట ఇది. ఆ ప్లేస్ పేరే మావ్లింగ్ గేట్. ఇది మీకు రబ్బర్ బ్రిడ్జెస్ అని చెప్పేసి, ఇంకా చూడండి రూఫ్ బ్రిడ్జెస్, అలాగే లివింగ్ రూఫ్ బ్రిడ్జెస్ అని ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఏ ప్లేస్లు ఇవన్నీ కూడా మీరు విజిట్ చేయొచ్చు మేఘాలయలోని. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మేఘాలయకి ఎలా రావాలి. మేఘాలయకి ఫస్ట్ మనం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళైతే ఆంధ్ర నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే గౌహటికి రావాలి. గౌహటి నుంచి మేఘాలయకి, షిల్లాంగ్కి ఒక 3 hours పడుతుంది. 100 కిలోమీటర్స్ ఉంటుంది.
మీరు గౌహతి వరకు ట్రైన్లో రావచ్చు, లేదంటే ఫ్లైట్లో రావచ్చు. అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. అలాగే గౌహతి నుంచి మీరు షిల్లాంగ్ కూడా డైరెక్ట్గా ఫ్లైట్లో రావచ్చు. ట్యాక్సీలో కూడా రావచ్చు. ట్యాక్సీ కూడా మనకి షేరింగ్ అయితే 2500 ఉంటుంది. మామూలుగా మీరు హైర్ చేసుకోవాలంటే 2500. మీరు రావాల్సింది ఏంటంటే అక్టోబర్ నుంచి మార్చిలో వస్తే మంచి సీజన్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. అంటే అనుకూలంగా ఉంటుంది తిరగడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా. ఇంకా మీరు షిల్లాంగ్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. రండి అందరూ కూడా చూడండి ఎంత అందమైన ప్రదేశము. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.